మా అబ్బాయి బర్త్డేకి నేను ఇంట్లోనే చాక్లెట్లు తయారు చేశాను. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని స్టవ్ పైన పెట్టుకొని దానిపైన ఇంకొక గిన్నె పెట్టుకోవాలి. దాంట్లోకి నేను డార్క్ కంపౌండ్ ఇంకా మిల్క్ కంపౌండ్ 2 కూడా వేసేసుకొని మెల్ట్ చేసుకుంటున్నాను. దీన్ని డబల్ బాయిలర్ మెథడ్ అంటారు. బయట కొనే చాక్లెట్లు కాకుండా మనమే ఇంట్లో ఫ్రెష్గా మన కళ్ళ ముందే తయారు చేసి పిల్లలకి ఇచ్చి స్కూల్లో బర్త్డే సెలబ్రేషన్ కోసం చాక్లెట్లు పంపిస్తే ఆ తృప్తే వేరు కదా. చూడండి, చాక్లెట్ అంతా బాగా మెల్ట్ అయిపోయింది. దింపేసి బాగా ఒకసారి తిప్పుకొని ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దీంట్లో వేసి కలిపేసుకుంటున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్కి బదులుగా మీరు మావా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. కాజు ఇంకా బాదాంని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకున్నాను. ఇలాంటి చాక్లెట్ మోల్డ్స్ ఉంటాయి. దీంట్లోకి ఇప్పుడు మెల్ట్ చేసుకున్న చాక్లెట్ అంతా కొంచెం కొంచెంగా పోసేసుకోవాలి. చాక్లెట్ మోల్డ్స్ మొత్తం నేను నింపేసుకున్న తర్వాత 2-3 సార్లు ఇలా బాగా ట్యాప్ చేసుకొని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి 10 నిమిషాల పాటు సెట్ అవ్వనివ్వాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత బాగా సెట్ అయిపోయాయి చాక్లెట్లు. వీటిని ఇలా అన్నిటినీ డిమోల్డ్ చేసేసుకోవాలి. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం బయట కొనుక్కునే డైరీ మిల్క్ చాక్లెట్ కన్నా ఎక్కువ టేస్ట్తో ఉంటాయి. చాక్లెట్స్ ర్యాప్ చేసుకోవడానికి ఇలా సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదా, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ర్యాప్ చేసుకున్నాను అన్ని చాక్లెట్లని. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ ఇంకా చూడాలి అంటే సంగీత కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని చాక్లెట్ గిఫ్ట్ బాక్స్లో ప్యాక్ చేస్తున్నాను. చూడండి, మా అబ్బాయి కూడా నేను కూడా ప్యాక్ చేస్తాను అని పెట్టేస్తున్నాడు. చూడండి.